కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ. వై ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నెసరీ. అసలు వాట్ ఈస్ మీన్డ్ బై ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్? వాట్ ఈస్ మీన్డ్ బై ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి అసలు అర్థం? ట్రై చేయి. వాట్ ఈస్ మీన్డ్ బై వాట్ ఈస్ మీన్డ్ బై ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ చెప్పు. ఫారెస్ట్ అంటే నేచురల్ గా ఉండి అందులో యానిమల్స్ అనేవి లివ్ చేయడం. వైల్డ్ లైఫ్ అంటే ఏవైతే డొమెస్టిక్ యానిమల్స్ కాదు వైల్డ్ యానిమల్స్ అంటే ఫారెస్ట్ కి దానికి డిఫరెన్స్ ఏంటి మరి? నువ్వు రెండు ఒకలాగే చెప్పు. అని ఫారెస్ట్ లో లివ్ చేసే వైల్డ్ లైఫ్ అండి. వెల్ ట్రై. కెన్ ఎనీవన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్? యూ క్యాన్ ట్రై చేయి. చెప్పమ్మా. సార్ ఫారెస్ట్ లోనే పెరిగిన యానిమల్స్ ఫారెస్ట్ లో పుట్టి అదే టెంపరీగా అలవాటైన ఏరియాస్ అంటే. వెరీ గుడ్, వెల్ ట్రై. కూర్చోమ్మా. నెక్స్ట్ ఇంకెవరైనా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్? చూడమ్మా, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏమి కాదమ్మా, జాగ్రత్త అండి. ట్రీస్, ప్లాంట్స్ రెండు ఒకటే. ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్ ఈ మూడే కదా ఉంటాయి మనకి. ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ కాదు, ఫారెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు కాబట్టి మనకు హ్యూమన్ బీయింగ్స్ కలపకూడదు. ఫారెస్ట్ ఏముంటాయి? ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్. ఈ మూడు కలిసి ప్రశాంతంగా నేచర్ లో ఉంటే దాన్ని ఏమంటారు? ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మరి ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని మనం ఎందుకు భద్రపరచాలి? వై ఈస్ కన్జర్వేషన్? ఎందుకు మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని భద్రపరచాలి? ఎందుకు భద్రపరచాలంటే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వల్ల మనకి చాలా యూసెస్ ఉంటాయి. ఓకేనమ్మా, ఆ యూస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఈస్ నెసరీ ఫర్ మెయింటైన్ ఇకలాజికల్ బ్యాలెన్స్. ఇకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇకలాజికల్ బ్యాలెన్స్. వాట్ ఈస్ మీన్డ్ బై ఇకలాజికల్ బ్యాలెన్స్? వాట్ ఈస్ మీన్డ్ బై ఇకలాజికల్ బ్యాలెన్స్? చెప్పమ్మా చెప్పు, ట్రై చేయి. ఓకే, ఆల్మోస్ట్. కెన్ ఎనీవన్ వాట్ ఈస్ మీన్డ్ బై ఇకలాజికల్ బ్యాలెన్స్? మరి ఏమీ తెలియకుండా బట్టి పట్టేస్తున్నారు ఆన్సర్స్. జాగ్రత్త ఉండమ్మా, పక్కన రాసుకోండి. ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ప్లాంట్స్ గాని యానిమల్స్ గాని ఏంటమ్మా, ప్లాంట్స్ గాని యానిమల్స్ గాని ఒకరికొకరు ప్రశాంతంగా సపోర్ట్ చేసుకొని బతకడం. ఒకరికొకరు ప్రశాంతంగా సపోర్ట్ చేసుకొని అడవిలో బతకడం. దాన్ని ఏమంటారు? ఇకలాజికల్ బ్యాలెన్స్ అని అంటారు. అబ్బాయి కొద్దిగా చెప్పే ట్రై చేశారమ్మా, కొద్దిగా క్లాప్స్ కొట్టండి. ఓకేనమ్మా, ప్లాంట్స్ గాని యానిమల్స్ గాని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ప్రశాంతంగా ఈ యొక్క ప్రకృతిలో గాని నేచర్ లో గాని ఫారెస్ట్ లో గాని బతికితే దాన్ని ఏమంటారు? ఇకలాజికల్ బ్యాలెన్స్ అని అంటారు. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దేనికంటే ముఖ్యమో నెసరీ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ ది ఇకలాజికల్ బ్యాలెన్స్. ఇకలాజికల్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే అంటే అడవిలోని ఈ యొక్క యానిమల్స్ ప్లాంట్స్ ఒకరికొకరు సురక్షితంగా ఆనందంగా బతకాలి అంటే దానికి కంపల్సరీ మనం ఈ యొక్క ఫారెస్ట్ నాశనం చేయకూడదు, ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రాణుల్ని నాశనం అనేది చేయకూడదు. సో ఇప్పుడు ఒకవేళ మనం నాశనం చేస్తే, ఒకవేళ మన స్వార్థం కోసం మన యూస్ కోసం ఒకవేళ మనం దాన్ని నాశనం చేస్తే అది లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతుంది. అదేమవుద్దమ్మా? లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతుంది. మనం తెలుసో తెలియకో మనకి మన అవసరాల కోసం ఫారెస్ట్ లో రకరకాలవన్నీ కట్ చేసేస్తాం, రకరకాల థింగ్స్ అన్ని మనం నరుక్కొని వచ్చేస్తాం. కానీ దానివల్ల కొన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు అడవిలో మనం చెట్లు నరికేస్తాం. అడవిలో చెట్ల వల్లే మనకి సరైన వర్షం అనేది దక్కుతుంది. ఒకవేళ మన అడవిలో చెట్లు నరికేస్తే ఏం జరుగుతుంది? మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూషన్ అనేది అక్కడ జరిగిపోద్ది. సో దాన్ని మనం డిఫారెస్టేషన్ అంటారు. సో బయోడైవర్సిటీ ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఏం చేయాలి? బయోడైవర్సిటీని అమలు పరచాలి. బయోడైవర్సిటీ ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్డ్ బై బయోడైవర్సిటీ? కెన్ ఎనీవన్? బయోడైవర్సిటీ చెప్పు. ఓకే, ఇంకా వాట్ ఈస్ మీన్డ్ బై బయోడైవర్సిటీ చెప్తారా? చెప్పు. రైట్. ఓకేనమ్మా, వెరీ గుడ్, క్లాప్స్ కొడుతుందమ్మా. సో
చూడమ్మా, బయోడైవర్సిటీ, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, క్లాప్. బయోడైవర్సిటీ అంటే ఏం తెలుసమ్మా? జాగ్రత్త వినండి, అన్నీ తెలుస్తుంది మధ్యలో అంటే అబ్బాయి అయిపోయి. చూడమ్మా, బయోడైవర్సిటీ ఏం తెలుసమ్మా? జాగ్రత్త వినండి, 1 మార్క్ ఎందుకు పడుతుంది. బయోడైవర్సిటీ ఇకోలాజికల్ బ్యాలెన్స్ కూడా తెలియపోతే ఎలాగమ్మా బయట చేసేస్తున్నారు. నిజమమ్మా, బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. ఏంటి? రకరకాల జీవులు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండడం. రకరకాల, వెరీ గుడ్ అమ్మాయి చెప్పినట్టుగా, రకరకాల ఆరిజిన్స్, రకరకాల జీవులు ఈ ప్రకృతిలో ఉండేదాన్ని ఏమంటారమ్మా? బయో డైవర్సిటీ అంటారు. సో మనం బయోడైవర్సిటీ బాగా అమలు పరచాలి. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఎందుకు కన్జర్వ్ చేయాలంటే ఫ్యూచర్ మనం ఇప్పుడు అనుభవిస్తున్నామా, మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ అనుభవించింది మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా వీటిని అనుభవించాలి. ఆ విధంగా మనం చెయ్యాలి. సో మన ప్రెజెంట్ నెగ్లిజెన్స్, మనం ఇప్పుడు చేసిన పని వల్ల ఇప్పుడు మనం ఏదైతే మన అవసరం కోసం అన్ని లాగేసుకుంది, మన అవసరం కోసం అడవిని నాశనం చేస్తాం. ఎందుకంటే అడవిలో మనకి మెడిసిన్స్ దొరుకుతాయి. అడవిలో రకరకాల రీసోర్సెస్ అన్ని కూడా, యుద్ధాలు కూడా నేచురల్ రీసోర్స్ వల్ల జరిగాయి. సో ప్రపంచ యుద్ధాలన్నీ కూడా దేని వల్ల జరిగాయి? అడవిలో ఉన్న నేచురల్ రీసోర్సెస్ వల్ల జరిగాయి. అటువంటి నేచురల్ రీసోర్సెస్ మనం భద్రపరచాలి. ఈ యొక్క నేచురల్ రీసోర్సెస్ మనం తీర్చుకోవడానికి నేచురల్ రిసోర్సెస్ సదుపాయంగా మన అర్థంలో ఉన్నాయి. కానీ కొంతమంది దురాశ వల్ల ఈ నేచురల్ రిసోర్సెస్ ఎవ్వరికి దక్కకుండా పోతుంది, కొంతమందికి దక్కడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇదే సిటీస్ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ చేయడం వల్ల ఫారెస్ట్ లో అన్ని మనం లాక్కొని వచ్చేస్తున్నాం. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కి చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఇంకా మనం ప్రాజెక్ట్ టైగర్, మనం స్టార్ట్ చేయాలి. ఏంటమ్మా ప్రాజెక్ట్ టైగర్ అంటే? ఏంటి లేదమ్మా, ప్రాజెక్ట్ టైగర్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ మీన్ బై ప్రాజెక్ట్ టైగర్. సో టైగర్ ని ప్రొటెక్ట్ చేయడం, ఇది 1 మార్క్ పడతాయి. ఇలాంటివన్నీ టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం ఏమంటారు? ప్రాజెక్ట్ టైగర్ అంటారు. ఈ ప్రాజెక్ట్ టైగర్ ఎందుకు తెలుసా? ఈ ప్రాజెక్ట్ టైగర్ ని ప్రొటెక్ట్ చేయడం, ఇది ఎందుకంటే టైగర్ పాపులేషన్ అంతరించిపోతుంది. సో టైగర్ ని ప్రొటెక్ట్ చేసేది ప్రాజెక్ట్ టైగర్ అంటారు. దాన్ని మనం అమలు పరచాలి. ఇంకా వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే మనము ఓన్లీ వైల్డ్ యానిమల్స్ మాత్రమే రక్షించేస్తే సరిపోదు. వైల్డ్ యానిమల్సే కాదు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, చిన్న మాత్స్ అంటే తెలుసు కదా, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్, ఇంకా చిన్న బీటల్స్ అంటే ఇది కూడా ఒక రకమైన ఇన్సెక్ట్, డ్రాగన్ ఫ్లై, తూనిగా, ఇలాంటి చిన్న ప్రాణులు కూడా మనం రక్షించాలి. ఇలాంటి చిన్న ప్రాణులు కూడా మనం రక్షిస్తేనే అప్పుడే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది అర్థం. వైల్డ్ లైఫ్ అంటే, ఫారెస్ట్ అంటే ఓన్లీ కార్నివోర్ యానిమల్స్, ఓన్లీ ఓమ్నివోర్ యానిమల్స్, ఓన్లీ హెర్బివోర్ యానిమల్స్ మాత్రమే రక్షించే సరిపోదు. చిన్న జీవులు, చిన్న ప్రాణులు, చిన్న ఎగిరే తూనిగలు లాంటి వాటిని కూడా మనం రక్షిస్తూ ఉండాలి. సో దాన్ని ఏమంటారు? ప్రొటెక్టెడ్ స్పీసీస్. అంటే మన నేచర్ లో చిన్న వాటిని కూడా రక్షించేది ఏమంటారు? కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఓకేనమ్మా, ఇదే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వీడియో ఓకే, డన్. థ్యాంక్ యూ.